వీళ్ళు ఎలా ఉన్నారంటే వాక్యమును నమ్మలేని స్థితిలో ఉన్నారు. నమ్మలేని స్థితిలో. ఈరోజు నువ్వు కూడా అలాగ ఉన్నావా? నా జీవితం ఇంకా ఇలాగ ఉంటుందా? నా బ్రతుకు ఇంకా ఇలాగనే ఉంటుందా? నా స్థితి మారదా? నా పరిస్థితులు మారవా అని నువ్వు ఇంకా భ్రమపరచబడినటువంటి స్థితిలో నువ్వు ఉంటే నీ జీవితం అలాగనే ఉంటుంది, మారదు. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో నేను అప్పుడప్పుడు కొటేషన్లు పెడతా. నీ సమస్య యేసయ్యకి చెప్పకు, నీ దేవుడు ఎంతటి గొప్పవాడో సమస్యకు చెప్పు. గట్టిగా చెప్పట్లా. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? నీ దేవుడు ఎంత గొప్పవాడో సమస్యకి చెప్పు. నీ సమస్య దేవుడికి చెప్పగాక. మీకు అర్థమైంది అనుకుంటా. నీ సమస్య ఈరోజు చాలామంది మోకాళ్ళు లేచి, యేసయ్యా నా ఆయన్ని దీవించు, మా భార్యని దీవించు, నా పిల్లల్ని దీవించు, నా కొడుకుని దీవించు,